ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, లేదంటే భయం చెందుతూ ఉంటాం. ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి సరైన సమాధానం వస్తుంది. కానీ దేవుడు మరి బైబిల్ గ్రంథంలో ఒక మంచి వాక్యాన్ని మన కోసం పెట్టారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిచుంటిని. నేను నీతో చెప్పినవన్నీ నీకు తోడై ఉన్నాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయబడును. నేనే నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. దేవుడు ఇక్కడ చాలా మంచి మాట చెప్తున్నారు. అదేంటంటే, చాలామంది మన పక్కన ఉంటారు, మనం భయం చెందినప్పుడు మనతో ఉంటారు, కానీ సరైన సహాయం చేయరు. సరిగ్గా మనకి చేస్తున్నట్లే ఉంటారు, కానీ మనకి దూరంగానే ఉంటారు. వాళ్ళు చేసి చేయనట్లుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు, మన ప్రభువారు అలాంటి దేవుడు కాదు. ఆయన మన పక్కనే ఉంటాడు. భయపడద్దని చెప్తున్నారు. చాలామంది వచ్చి భయపడుతులే, నేనున్నానులే అంటారు, కానీ సరైన సమయంలో వాళ్ళు ఆదుకోరు. సరైన సమయంలో వాళ్ళ ముఖాన్ని వెనక్కి తిప్పుకుంటారు. కానీ దేవుడు మటుకు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడే ఉండటమే కాకుండా, నీ దగ్గర ఉండటమే కాకుండా, నేను నిన్ను బలపరుస్తాను. నా జీవహారంతో నేను నిన్ను బలపరుస్తాను. నా మాటలు చెప్తుంటుంటే నువ్వు బలపడిపోతావు అంటున్నాడు దేవుడు. నేను నీతో మాట్లాడుతుంటుంటే ఆటోమేటిక్గా నీకు బలం వస్తుందని చెప్తున్నాడు. అలాగే బలం రావడమే కాదు, కానీ మనం దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన కుడి చేతితో మనల్ని ఎత్తుకుంటూ ఉంటాం. మరి చాలామంది మన భారతదేశంలో ఏదైనా ఇవ్వాలంటే కుడి చేతితో ఇస్తాం, ఎందుకంటే అది మంచిది అని మనం అనుకుంటాం. అలాగే దేవుడు కూడా మంచిగా మనల్ని కుడి చేతితో మనల్ని పైకెత్తుతాను అంటున్నాడు. ఎప్పుడు వదలను. విడబాయని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆమేన్.